నమస్తే శంకరన్న. నమస్తే దాసనా, నమస్తే. అరే నువ్వు దాసన ఇక్కడ మీ ప్రోగ్రామ్ నా ఇష్టం, బాగా జబర్దస్త్ ఉన్నది. చూస్తున్నావు హాలీవుడ్. అరే సలితీగానా గా ప్రోగ్రామ్ నీ దానికి వచ్చిన నేను ఈడ చేద్దామా బయటనా? బయట చేద్దాం. బయటకే బా మరి. చలో. శంకరన్న పేరు చెప్తే భయపడుతుంది, పబ్లిక్ అందరూ భయపడుతుంది. అరే భయంకరంగానే పడుతుందా? నా పేరు ఇంత ముద్దు పేరు. అరే నీ పేరు శంకరన్న అంటే శివుని పేరు. అవును. మైల్డ్ మనిషి, పాపం మాయకుడు. అవును. ఎప్పుడు బూడిద పూసుకొని తిరుగుతాడు. కానీ బూడిదే తప్పిస్తానికి ఏం లేదనేది ఒకటి. నువ్వు ఇప్పుడు శంకర్ దాదా అంట, శంకరన్న పోయింది. శంకర్ దాదా ఎంబీబీఎస్ టైప్. ఎంబీబీఎస్ అది కరెక్ట్. శంకర్ దాదా అని పెడదాం మనం. అదే దా అనేది తీ అని అంటున్నా, తీ అంటున్నా, తీసే అంటున్నా. లేదా అందరు శంకర్ దాదా అంటారు నిన్ను. ఎంబీబీఎస్ శంకర్ దాదా ఎంబీబీఎస్. ఓకే, ఇప్పుడు ఏంది దక్షిణ కావాలంటున్నావా? ఏం లేనా, ఈ ప్రోగ్రాం పేరు నా ఇష్టం. నా ఇష్టం. ఈ నా ఇష్టం ప్రోగ్రాంలో నీ ఇష్టం ఉంటే, మంచిది ఉంటే నీ ఇష్టం నడవనిస్తా. మంచిది లేదనుకో, వేరే వాళ్ళకి నష్టం జరిగేది అంటూ, అప్పుడు ఏం చేస్తా, ఇట్లా దక్షిణ ఇట్లా వేస్తా, ఇది వేస్తా, ఇది రికార్డ్ చేయిస్తా. నువ్వు 1 రూపాయి వేస్తావు కదా, నేను ఈ పక్కన పెట్టిన బాక్స్, నేను 5 క్వశ్చన్లు నేను అడుగుతా. 5 క్వశ్చన్లకు కరెక్ట్ సమాధానం చెప్తే నీకు 100 రూపాయలు గిఫ్ట్గా ఇచ్చిపోతానా? గంతేనా? నాకు గంతే కరెక్ట్ చెప్తే గంతేనా? అంటే అటెండర్లు తీసుకుంటలేరు. అంటే లంచం ఇస్తున్నాను. సెక్రటరీ పోతే అటెండర్లు తీసుకుంటలేరు. అంటే ఇంతకుముందు లంచం ఇచ్చిన వరకు నేను ఇచ్చిన వాళ్ళు నాకు చెప్పిండు. ఇచ్చిన వాళ్ళు అన్నారు, సార్ మీ దగ్గర 100 రూపాయలు ఇస్తే తీసుకుంటలేదు, దీని మీద ఏమవుతుందో, ఒక పూట టిఫిన్ చేసి చాయ్ తాగితే అయిపోతుంది అట, భోజనానికి పోతే సరిపోతలేదట. అర్థమైందా? అంటే ఇప్పుడు ఒకటి చెప్పాలన్నా, పుష్కలంగా ప్రోగ్రామ్ ఒక్క పూట 2 తినాలంటే సరిపోతుంది దొర అని అంటారు. లేదన్నా, ఈ ప్రోగ్రామ్ ఏంటంటే మనం 1 రూపాయి 1 రూపాయి చేసినా 1 రూపాయి ప్రోగ్రామ్ వైజ్గా చూస్తే నువ్వు 100 రూపాయలు గెలిచినా 1,00,000 రూపాయలు గెలిచినట్టే. అచ్చో, అట్లా నా ఇప్పుడు అర్థమైంది. నేను జర డిమ్ అప్పుడప్పుడు అయిపోతుంటా, అప్పుడప్పుడు మళ్ళీ ఓటేజ్ పెరగగానే మళ్ళీ తుఫాన్కి వెళ్ళిపోతుంది. మరి ఓకేనా? సరే, ఇప్పుడు ఎలక్షన్స్ దగ్గర వస్తున్నాయి. నీ దారి అంటే నీ లెగ్గు షాద్నగర్ పెడుతున్నావు, మల్కాజ్గిరి పెడుతున్నావు? మల్కాజ్గిరి లేదు పెడతాను, కంటోన్మెంట్లో పెడతాను. మరి అంతేనా? మీరు చదివిన కాలేజేనా? గాంధీ, మహాత్మా గాంధీ కాలేజ్. గాంధీ అంటే ఎంబీబీఎస్ ఎప్పటికీ చేసిరు? అప్పట్లో ఇప్పుడు మరి ఏందనుకుంటున్నాను. ఏ సంవత్సరంలో ఎంబీబీఎస్ చేసింది? నేనా 70లో. అప్పట్లో తెలంగాణ ఎడ్యుకేషన్లో మాది 11 నెలలు, అంటే 1 సంవత్సరం మీద, లేకుంటే 69లోనే పాస్ అవుతుంది. 63, 64 బ్యాచ్. నాగం జనార్దన్ రెడ్డి నా రూమ్మేటు. ఏందనుకుంటున్నావు? ఉపకార్, శివకార్, హనుమంతరావు, బీఆర్కే హాస్పిటల్ కేశవరావు, డాక్టర్ కేశవరావు, షాదాన్ కాలేజ్ ఉన్నాడు కదా, విజయసుల్ కమ్మన జరిపాడు, ఆయన నా క్లాస్మేటు. సత్య ఎక్స్రే, సత్య కిడ్నీ ఉన్నది కదా, డాక్టర్ శర్మ, ఆయన నా క్లాస్మేట్. తర్వాత ఆదిత్య నరసింహం, దేవేందర్ పెద్దన్న, డాక్టర్ యాదయ్య. నీకు ఇంత పెద్ద రిలేషన్ ఉంది, అంత అఫీషియల్ రిలేషన్ ఉంది, కానీ పేరు చెప్తేనే భయపడుతున్నా. గల్లీ లీడర్లు కూడా భయపడుతుంది పేరు శంకరన్న అంటే. గల్లీ లీడర్లు భయపడితే చాలా సంతోషం. షరీఫులు భయపడరు, అందరు భయపడతారు. షరీఫులు భయపడరు. షరీఫులకు దోస్తున్నాం. ఎవరైతే డాకులు లుటేరాగానే ఉంటారు కదా, గల్లీలలో దాదాగిరి చేస్తారు, వాళ్ళకి భయం. మన ప్రజా డబ్బును లూట్ మారి చేస్తారు చూడు, గోల్ ఆర్ మాల్ను గోల్ చేస్తారు చూడు, వాళ్ళకి భయం. అన్న, నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. అడుగు. నేను 5 క్వశ్చన్లు ఎంత అయింది? పైసలు వచ్చినట్టు నేను 1 రూపాయి వేసిన, నేను 1 రూపాయి నాకు వేసినావు, నేను 5 క్వశ్చన్లు అడుగుతాను. ఇప్పుడు ఇప్పటిదాకా అడిగిన ఏం అడగలే, ఈ క్వశ్చన్లు కాదు, సినిమాకు సంబంధించిన క్వశ్చన్లు అడుగుతాను. చిన్నప్పుడు ఏ సినిమాలు చూసినావు? సినిమాలు బాగా చూసినావు? నువ్వు ఏ సినిమా అన్న చెప్పు, అది ఎప్పుడు రిలీజ్ అయ్యి చెప్తా, దాంట్లో ఎవరు ఉన్నారు చెప్తా. హిందీది అడుగు, తెలుగుది అడుగు, చలో. అవునా? అడుగు, ఏ సంవత్సరం రిలీజ్ అది కూడా చెప్తా. అన్న, ఇంతకు హీరోలలో ఎవరు ఏ సినిమాలు ఎక్కువ బాగా చూస్తాను అన్నాను? నేను దేవానంద్. ఇంకా తెలుగులో నాగేశ్వరరావు అండ్ ఎన్టీ రామారావు. నాగేశ్వరరావు, ఎన్టీ రామారావు. ఓకేనా? ఇప్పుడు ఎన్టీ రామారావుకి సంబంధించింది సినిమా గురించి ఒక క్వశ్చన్ అడుగుతాను నేను. అడుగు. ఏదైనా చెప్తాను, నువ్వే ఏ సినిమా అని చెప్తాను, అందుకే నేను అడుగుతా అంటున్నాను. ఓకే, ఎన్టీ రామారావు నటించిన హీరోగా ఫస్ట్ సినిమా ఏంది చెప్పు? ఏది? మన దేశం. మన దేశం అని చెప్పలే, నువ్వే చెప్తున్నావు. ఇది మన దేశం. నువ్వే చూసినావు సినిమా? అప్పుడు అప్పుడప్పుడు ఇంకా
హిందుస్థాన్కు రాలేదు దేవుని అడ్రస్లు నా కేరాఫ్లా అప్పుడు అంటే ఫ్రెండ్స్ అంతా కాలేజీ ఫ్రెండ్స్తో చూసినావా నువ్వు లేలే సపరేట్గా చూడలే ఆ పిక్చర్ చూడలే సినిమా చూడలే చదివినా చదివినావు అంటే పిక్చర్ ఫస్ట్ పిక్చర్ మన దేశం అనేది ఫస్ట్ పిక్చర్ కరెక్ట్ మన దేశం ఇంకా మన దేశం కరెక్ట్ చెప్పినాను అరే సరేనా ఇంకా 4 క్వశ్చన్లు ఉన్నాయి 4 క్వశ్చన్లు కూడా అడుగుతా నిమ్మలంగా అడుగుతా నీకు నిమ్మల్ని తొందరగా నాకేం తొందర లేదు నాకే నీళ్ళు తాగెక్కువ నీళ్ళు తాగిస్తా అరే నీళ్ళ గురించి పని చేయలేదా స్వామి నేను నీళ్ళ గురించా ఫస్ట్ కృత్రిమ వర్షాలు ఈ దేశంలో ఎవరు గుర్తించాలి నేనేనా ఎక్స్పెరిమెంట్ ఫస్ట్ చేయించింది ఆ సైన్స్ను అరే బడే ఉన్నావా తర్వాత నీరు మీరు అంటే ప్రతి నీటి బొట్టును భూగర్భ జలాల చట్టం తేవాలి నీటి బొట్టును ప్రిజర్వ్ చేయాలని ఇది తీసుకొచ్చింది భారతదేశంలో నేను ఆంధ్ర అసెంబ్లీలో ఈ 2 ఇష్యూల మీద నాకు తీర్మాన రూపకంగా అభినందనలు తెలిపింది ఆంధ్ర అసెంబ్లీలో 2 సార్లు తీర్మాన రూపకంగా అభినందనలు తీసుకుంది నేను ఒక్కొన్నే బ్రహ్మానంద రెడ్డి కాదు సంజీవ్ రెడ్డి కాదు విజయభాస్కర్ రెడ్డి కాదు ఎన్టీ రామారావు కాదు చంద్రబాబు కాదు రాజశేఖర్ రెడ్డి కాదు చరిత్ర ఉన్నది మీ చరిత్ర మరి ఇందిరాగాంధీ ఫ్యామిలీకి మీ ఫ్యామిలీకి మొత్తం రిలేషన్ బాగుంది ఇప్పుడు చెప్తా ఇక్కడ అవునా కదా కరెక్ట్ చెప్పనా ఇప్పుడు ఏసీసీ ఆఫీస్ ఉందా ఏంటది 24 అక్బర్ రోడ్ అది ఎవరిల్లు జి వెంకటస్వామి గారి ఇల్లు ఆయన మా మామ ఎప్పుడైనా హాలిడేస్లో పోతే ఇప్పుడు ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ మేడం సోనియా గాంధీ కూర్చుంటుంది కదా ఆ రూమ్ ఉంది మాస్టర్ బెడ్రూము విన్నావా మేము పోయినప్పుడు వెంకటస్వామి గారు అక్కడ ఉండకపోతున్నారు మేము ఆ రూమ్లో ఉంటుంటాము నేను మా భార్య నా మ్యారేజ్ రిసెప్షన్ ఏసీసీ ఆఫీసులో అయింది 24 అక్బర్ రోడ్లో 77 వేవ్లో జనతా వేవ్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినప్పుడు వెంకటస్వామి అప్పుడు కోడే తెలంగాణ నుంచి డిప్యూటీ మినిస్టర్ సీమాంధ్ర నుండి కొత్త రఘురామయ్య విన్నావా అది పార్టీ ఆఫీస్కి ఇచ్చి వెనకలో ఒక రూమ్లో ఉంటుండే అసలు అదేనా అసలు వెంకటస్వామి బిడ్డనిచ్చినప్పుడు నువ్వేం చేస్తున్నావు అన్నప్పుడు అలా వెంకటస్వామి బిడ్డ నీకు ఇవ్వాలనుకున్నప్పుడు నువ్వు కాలేజీలో ఏం చేస్తున్నావు లీడర్ చేస్తున్నావు కాలేజీ ప్రాక్టీస్ ఏం ప్రాక్టీస్ అరే వా నువ్వు ఎవరెవరికి ఇలా చేసావు అడుగు చెప్తా లైన్ కూడా ఇస్తున్నావు నువ్వు అప్పట్లో కాలేజీలో లైన్ కూడా నువ్వు ఎవరెవరికి ఇలా చేసావు అని అడుగు చెప్తా ఎవరెవరికి చేసిన చెప్పు పివి నరసింహారావుకు నటరాజ రామకృష్ణకు ఎన్టీ రామారావుకు వైద్యం కేసీఎన్ వినోద్కు రాజారాంకు మాణికరావుకు జగన్నాథరావుకు కోనె ప్రకాష్కు ఇంద్రసేన్ రెడ్డికి మరి వీళ్ళందరూ చేసిన వైద్యం మరి ఎమర్జెన్సీలో వైఎస్ రాజశేఖర రెడ్డికి ఆయన కూడా డాక్టరే కదా ఆయన డాక్టర్ కానీ ఆయన ఎప్పుడు అంటుండే స్వామి మెడికల్ అండ్ హెల్త్ సోషల్ వెల్ఫేర్ క్వశ్చన్స్ అన్ని నన్నే అడుగుమంటుండే అయ్యా నువ్వు ఆయన ప్రాక్టీస్ చేసినావు నీ స్వామి నేను కాదు ఆయన లీడర్ ఉన్నా నేను డిప్యూటీ లీడర్ ఉంటే ఇప్పుడు 2వ క్వశ్చన్ అడుగుతున్నాను నేను అడుగు ఇప్పుడు ఎన్టీ రామారావుకి సంబంధించింది అడిగినా ఏఎన్ఆర్కి సంబంధించిన క్వశ్చన్ అడుగుతాను నేను అడుగు అక్కినే నాగేశ్వరరావు సరే కానీ మన అక్కినే నాగేశ్వరరావు చనిపోయినప్పుడు పోయినావా అరే వాడు మాట్లాడే స్వామి అవునా మరి ఏందనుకున్నావు ఓకే ఓకే ఆయన సినిమా చూస్తున్నావు బాగా అప్పట్లో ఆయన భగ్న ప్రేమికుడు ప్రేమికుడు భగ్నం అయిపోతాడు దాన్ని ఏమంటారు డిసప్పాయింట్ అవుతాడు అవునవును అంటే ఎట్లా ఉంటారు అంటే దేవదాసుల ఈయన నాగేశ్వరరావు గారు ఎట్లుంటే గట్ల ఉంటారా అని అంటారు జగమే మాయా బతికే మాయా ఎట్లా ఎంత పాపులర్ అది సూపర్ మరి తర్వాత ఆ పాట అది దేవదాసును దిలీప్ కుమార్ కూడా చేసిండు ఇందులో అదే పాట పాడుతూ అలా అది ఇంత చక్కగా లేదు అది విన్నావా అదేం పాట తర్వాత తమిళ్లో తీసిండ్రు అన్ని భాషల్లో తీసిండ్రు హిట్ కాలే కానీ దేవదాస్ మరి బాగా కేఎల్ సైకిల్ కూడా చేసిండు చాలా పాపులర్ సింగర్ అంటే అప్పట్లో మీరు ఏజ్లో ఉన్నప్పుడు మొత్తం లవ్ సబ్జెక్ట్ సినిమాలు చూసేటోళ్ళు దేవదాకు సంబంధించిన అనిపించాల్సి వస్తుంది అంటే అప్పట్లో మీరు కూడా లవ్ చేసేటోళ్ళు లవ్ అమ్మాయిలను నేర్పియడాలు అవి కూడా చదివినారు ఆ జమానాలో గవారి చెప్తారు ఎక్కడన్నా అరే ఏమన్నా బజార్లో పెడతారు అంటే నా ఉన్నది ఉన్నగౌరవం పొడగొట్టాలి అప్పట్లో లేదు ఇంకో ప్రతి జవానీలో ఉండే వాళ్ళకి ఆలోచనలు ఏ విధంగా ఉంటాయి సినిమా హీరోలను ఇమిటేట్ చేయాలని వాళ్ళలాగా స్టైల్గా మాట్లాడాలని నేను కాదు మళ్ళీ ఇప్పుడు జవాన్ స్టైల్ ఎందుకు కొడతారు ఎందుకు చూస్తారు నాగేశ్వరరావు ఎన్టీ రామారావు చూస్తారు అక్కినేని నాగేశ్వరరావు వాడితో మాకు దగ్గర సంబంధం ఎట్లా అడగాలి వాళ్ళ పెద్ద బిడ్డ మా వైఫ్ ఇద్దరు క్లాస్మేట్లు సెంటెన్స్లో క్లాస్మేట్లు బ్యాచ్మేట్లు సరే ఆ పాట జగమే మాయా బ్రతికే మాయా
ఇక 2 లైన్లు రాని నేచురల్గా వచ్చిందా సీన్? సూపర్ వచ్చింది. ఇప్పుడు చెప్పు. అన్నా ఒకవేళ నువ్వు డాక్టర్ కాకపోయి ఉంటే ఏ నెలకి పెద్ద ఆర్టిస్ట్ అయ్యేటోనా నన్ను? నేను నేచురల్ ఆర్టిస్ట్ కావాలని ఉండే. అవునా? ఓకే ఓకే. విన్నావా? ఎవరు చెప్పలే ఈ మాట, నాకే చెప్తున్నావు. నేను యాక్టింగ్ చేసే వాళ్ళను లోపడేస్తా. నేచురల్గా ఉంటారు చూడు, అంటే నేను అభిమానిస్తా. యాక్టింగ్ చేస్తారు చూడు, ఇప్పుడు నువ్వు చేసింది చాలా న్యాచురల్గా ఉంది. జగమే అట్లా. అన్నా నేను ఇప్పుడు ఏఎన్ఆర్కి సంబంధించింది నేను 2వ క్వశ్చన్ అడుగుతున్నాను. దేవదాస్ సినిమా ఎప్పుడు రిలీజ్ అయిందో చెప్పాను. 1953. 1953 పక్కా? పక్కా. చూసుకున్నది కరెక్టే అన్నా. ఇప్పుడు నేను 3వ క్వశ్చన్ అడుగుతున్నానా. ఏనాడు అడిగినా కరెక్ట్ చెప్పినావు. ఎన్టీ రామారావు ఫస్ట్ క్వశ్చన్ అయినా కరెక్ట్ చెప్పినావు. ఇప్పుడు 3వ క్వశ్చన్ అడుగుతున్నా. ఎన్టీ రామారావుకి సంబంధించిన క్వశ్చన్ అడుగుతున్నావు. బొబ్బులి పులి అని ఒక సినిమా వచ్చిందన్న. ఆ బొబ్బులి పులి సినిమాకు సినిమా డైరెక్షన్ చేసిన డైరెక్టర్ పేరు ఏంటన్నా? బొబ్బులి పులి దాసరి నారాయణరావు. దాసరి నారాయణరావు చూడు, ఇలా రికార్డు చూపెట్టు. వాళ్ళ మేనగూడలు మా ఇంటి ఎదురుకుంటుండే. దాసరి నారాయణరావు నా అభిమాని. దాసరి నారాయణరావు ఎప్పుడు కానీ నన్ను అంటుండే, తమ్ముడు నువ్వు టీవీలో కనబడ్డ రోజు ఎవడో చచ్చింటారా నీ చేతులు అని. అంటే తమ్ముడు అని ఇదే భాష. మీరు ఆయన కావాల్సి అడగండి, ఆయన ఇదే చెప్తాడా లేదా. టీవీ దగ్గర ఆన్ చేసినామనుకో, నిన్ను చూపెట్టిండంటే ఎవడో ఈరోజు అయిపోయింది అని, ఫినిష్ అయిపోయింది అన్నట్టు అనుకుంటాం. అందులో 90% టైంలో అట్లే అవుతుంది నువ్వు అని. ఓకేనా. ఇప్పుడు ఎన్టీ రామారావుకి సంబంధించి ఈజ్ అ గ్రేట్ డైరెక్టర్. అవును. అండ్ ప్రౌడ్ డైరెక్టర్. ప్రౌడ్ అంటే మనం గర్వించదగ్గ డైరెక్టరు. అండ్ హైయెస్ట్ నంబర్ ఆఫ్ ఫిలిమ్స్ అన్ని భాషలల్లో డైరెక్ట్ చేసిన సౌత్ ఇండియన్. తర్వాత ఎన్టీ రామారావు నేను ఎందుకు అడ్మైర్ చేస్తా అని అడుగు. అంటే నువ్వు ఎందుకు అభిమానిస్తావు అని అడుగు. ఎందుకు అభిమానిస్తాను అంటే, ప్రపంచవ్యాప్తంగా ఉండే హిందువులకు రాముడు ఎట్లుంటాడు, కృష్ణుడు ఎట్లుంటాడు, రావణుడు ఎట్లుంటాడు, అవునా లేదు, అట్లా శివుడు ఎట్లుంటాడు, ఇవన్నీ యొక్క రూపం ఎట్లుంటుంది అనే దానికి ఆయన ఒక గుర్తింపు తెచ్చిండు హిందూ సాంప్రదాయం. అన్నా నేను ఇప్పుడు 4వ క్వశ్చన్ అడుగుతున్నాను. సూపర్ స్టార్ కృష్ణ మొట్టమొదటి చిత్రం పేరు ఏంది చెప్పాలా? తేనె మనసులు. 1963-64లో రిలీజ్ అయింది దీపక్ మహల్లో. సినిమా ఎన్నిసార్లు చూసినావు అన్న? ఒక్కసారి చూసిన. ఒకసారి. అది కూడా స్కూల్ ఒకటే కదా. కృష్ణ, హర్నాథ్, సంధ్యారాణి, ఇంకొక లేడీ, వీళ్ళంతా అవుట్డేట్ అయిపోయింది. ఆయన ఒక్కడే నిలదొక్కున్నాడు. అవునా? మీకు సూపర్ స్టార్ కృష్ణతో సంబంధాలు ఉన్నాయా? పరిచయం దగ్గర పరిచయం. ఓకే ఓకే. అప్పట్లో నువ్వు ఎంబీబీఎస్ చేస్తున్నట్టున్నారా, లేకపోతే రాజకీయాల్లో ఉన్నారా? ఎవరు? నేను ఓకే నాకు పాత కాన్స్టిట్యున్సీ షాద్ దగ్గరకు 4 సార్లు వచ్చిండు ఆయన. షాద్ నగర్కి ఆయన వచ్చిండు, జమున వచ్చింది, విజయ నిర్మల్ వచ్చిండు. క్యాన్వెస్ చేసిండ. మీకు క్యాన్వెస్ చేసిండ? అప్పుడు కాంగ్రెస్లో ఉండే కదా, ఎంపీగా కూడా ఉండే కదా. అన్నా ఫైనల్గా నేను 5వ క్వశ్చన్ అడుగుతున్నా. చిరంజీవి గారు, మెగాస్టార్ చిరంజీవి ఇంతవరకు నటించిన సినిమాలు మొత్తం ఎన్ని? 149. 149. అందులో నేను బహుశా ఇందిరా పిక్చర్లో ఇప్పుడు అది కిందికి అనుకుంటా లేస్తాడు చూడు, నాకు మంచిగా అనిపించింది ఆ డ్యాన్స్. డ్యాన్స్ మాస్టర్ కూడా డ్యాన్స్ చేస్తా అప్పుడప్పుడు డ్యాన్స్ చేస్తా, డ్యాన్స్ చేయిస్తా. ఎవరిని అడుగు, లుటేర గారు, డాకులను ప్రజాధనాన్ని లూడ్ చేసేవాళ్ళని. ఏ సినిమా డాన్స్ చిరంజీవి స్టెప్స్ ఏ సినిమా చూసారు? అది ఇందిరా పిక్చర్లో కింద నుంచి ఇట్లా అనుకుంటా లేస్తాడు. ఆ పాట కూడా మంచిగా ఉన్నది. దాయి దాయి దమ్మ అనుకుంటా, దాయి దాయి దమ్మ దమ్మ అనుకుంటా. అది దాంట్లో స్టెప్స్ బాగున్నాయి. స్టెప్స్ కూడా యాడ్ పెట్టుకున్నాను. తమ్ముడు కదా, తమ్ముడు కదా, యాద పెట్టుకుంటా. తమ్ముడు మా వెల్ విషయం, నేను ఆయన వెల్ విషయం. ఓకేనా? మా 5 క్వశ్చన్లు కూడా మీరు కరెక్ట్గా సమాధానం చెప్పినందుకు కంగ్రాచులేషన్స్ అన్న. మీకు ఉండి లేస్తా. ఉండలేదు, ఒక్కరి పైస్తే మీకు 99 రూపాయలు ఇచ్చినాయి అన్న లాభం. మీకు ఇలా పొద్దులేసి ఎవరి ముఖం చూసిన మీరు 99 రూపీస్. థ్యాంక్ యూ మరి.